నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్. చిల్లకూరు మండలం బుదనం టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, వైసీపీ సీనియర్ నాయకులు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి స్థలాల్లో సొంత ఇళ్లు నిర్మించుకుని కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీకు ఒక ఇంటి పట్టాలు తప్ప ఇక్కడ ఇస్తే ఇంటి పట్టాలు తీసుకెళ్ళాలి, సంతోషంగా తీసుకెళ్లాలనేసి నేను మా ఉద్యోగుల మా జీవితాల్లో కూడా ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం ఇలాంటి పనులు చేసిన దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా కుటుంబము ఒక పూరి గుడిసె నుంచి ఒక రాళ్ల మిద్దె ఇంటికి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే ఇంటి పట్టా ఇవ్వడం జరిగింది. ఆ ఇంటి పట్టా విలువ నాకు తెలుసు. ఆ ఇంటి పట్టా విలువ ఎలా తెలుసు అంటే దాదాపు రాష్ట్రంలో అంటే ఇల్లు లేని వాళ్ళకే ఇంటి విలువ తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదట చేసిన సర్వే ఏదైనా ఉంది అంటే ఇంటి పట్టాల కోసమే సర్వే చేశారు. ఈ ఇంటి పట్టాల కోసము మొట్టమొదట సెక్రటేరియట్ వ్యవస్థని ఉపయోగించుకునేది కేవలం ఇంటి పట్టాల కోసం, మొట్టమొదటి కార్యక్రమం కోసం. మన సెక్రటేరియట్కు సంబంధించిన వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు కానీ గ్రామ వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, వైట్ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి కులము, ప్రాంతము, పార్టీ, మతము, లింగము ఏ భేదం లేకుండా కూడా అందరినీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడానికి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బుషెస్ క్లియర్ చేసి ప్రతి ఎకరాలో కూడా కేవలం 600 అంకణాలు మాత్రమే దీన్ని ఇళ్ల పట్టాలు ఇస్తూ మిగతా 40 అంకణాలు మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం జరిగింది. ఇక్కడ కేటాయించిన తర్వాత ఒక్కొక్కరికి 1.5 సెంటు భూమి, గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాలలో 1 సెంటు భూమి ఇవ్వడం జరిగింది. ఆ బౌల్డర్స్, బుషెస్ క్లియర్ చేసి వాళ్ళకి ఎక్కడ పట్టా ఇస్తున్నారో ఆ పట్టా యొక్క హద్దులు కూడా నిర్వచించి చిల్లకూరు మండలం బుదనం టోల్ ప్లాజా సమీపంలో తిరుపతి నుండి గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు వైపు వెళుతుండగా టైరు పంచర్ కావడంతో రోడ్డు పక్కన బస్సు నిలుపుకుని టైరు మార్చేందుకు బస్సు వెనుక వైపు వాహనాలు రాకుండా రాళ్లను అడ్డుపెడుతున్న బస్సు రెండవ డ్రైవర్ మలీం షా వలిని తాడేపల్లి గూడానికి వెళుతున్న కారు ఢీకొని వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో డ్రైవర్ మలీం షా వలి, కారులో ప్రయాణిస్తున్న సుదర్శన్ రావు మృతి చెందారు. కారులో ఉన్న మరో 3కి గాయాలయ్యాయి. చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పట్టణ పరిధిలో తాను ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా ఆ ప్రాంత ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని, ప్రస్తుత వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరూ, ముఖ్యంగా పెద్దలందరూ సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీదేవి గారు చెప్పినట్టు మహాశక్తి పథకాలన్నీ రావాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆడబిడ్డ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఈరోజు నెలకు 1500 రావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఆడబిడ్డలకు కలగాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. మనకి నీళ్ల ఎద్దడి భయంకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రక్షిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెడతానని చెప్పారు. ఈ విధంగా మనకు మినరల్ వాటర్ ప్రతి ఒక్క ఇంటి ముందు గడపలో కొళాయి రావాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సింది. అదేవిధంగా మన బిడ్డల నిరుద్యోగులైనటువంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు కల్పన జరగాలి అని అంటే 20 లక్షల ఉద్యోగాలు మనకు రావాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు 15,000 లెక్కన చదువుకోవాల్సిన అవసరం. చదువుకోవాలంటే ప్రతి ఒక్క బిడ్డకి సంవత్సరానికి 15,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ రావాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. అదేవిధంగా కళలకు రెక్కలు అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకున్న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ప్రకారం ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డ వెబ్సైట్లో ఇది అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వాళ్ళ తర్వాత వాళ్ళ తదనంతరం వాళ్ళ కళలు ఏ విధంగా సాకారం చేసుకోవాలి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలన్నా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చదువుకోవాలన్నా, వేరే రాష్ట్రాల్లో చదువుకోవాలన్నా వాళ్ళందరికీ దానికి కావాల్సినటువంటి డబ్బు అంతా బ్యాంక్ లోన్ ద్వారా ఇవ్వడం. వాళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అన్ని సంవత్సరాలు దానికి వడ్డీ భారం అంతా ఆ గవర్నమెంటే భరిస్తుంది. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 11వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపై 10 సంవత్సరాల పాటు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పార్టీగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపై 10 సంవత్సరాల పాటు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పార్టీగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ అధికార పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇప్పటిదాకా మాతో నడిచినటువంటి జన సైనికులకి, అలాగే కార్యకర్తలకి, నాయకులకి, వీర మహిళలకి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన కొనసాగుతుంది. దానికి కొనసాగింపుగా రైతన్నల కళ, యువత కళ, అలాగే ఉద్యోగస్తుల కళ అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ఇప్పుడు యువత కళ ఏంటంటే మన జాబ్ కార్డులు అనేది వాళ్ళ కళ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ కార్డులు లేకుండా చేశారు. ఉద్యోగస్తుల కళ ఏంటంటే సిపిఎస్ రద్దు, కానీ అది లేకుండా చేశారు. అక్కచెల్లెమ్మల కళ ఏంటంటే మద్యపాన నిషేధం చేయాలి, కానీ అది లేకుండా పూర్తిగా మద్యంతో నింపేశాడు రాష్ట్రాన్ని.
అలాగే గుంతలేని రోడ్ల కోసం కలగంటున్నారు ప్రజలు, దాన్ని లేకుండా చేశారు. ప్రత్యేక ఆంధ్ర మన ఆంధ్రులు కల కానీ అది లేకుండా చేశారు. అలాగే రాజధాని లేని రాష్ట్రంగా చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి అలాగే టీడీపీ తోటి పొత్తుతో మన ముందుకు వస్తున్నారు. ఈ కూటమిని మన కూటమి అభ్యర్థిగా ఇక్కడ సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన అత్యధిక మెజారిటీలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సైనికులు అందరూ టీడీపీతోనూ అలాగే బీజేపీతో మమేకమై గ్రామ స్థాయిలో పనిచేసి మన కూటమి అభ్యర్థిని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటిదాకా 10 ఏళ్ళు పూర్తి 11వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాము ఈ జనసేన పార్టీ ఆవిర్భవించి. ఇప్పటి వరకు మాకు సేవాపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు ఎన్నో సమస్యలను పరిష్కరించేదానికి అధికారులు కలిసి నియోజకవర్గంలో చాలా సమస్యలను పరిష్కరించాం జనసేన పార్టీ తరఫున. ఇప్పటిదాకా మాకు అండగా నిలిచినటువంటి పెద్దలకి అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, వీర మహిళలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానులు ఎప్పుడు జనసేన పార్టీ మీద ఇలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, జనసేన కార్యకర్తలందరికీ, ఎంతో పార్టీకి ఎంతో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆవిర్భవించిన ఆనందంతో జన సైనికులు అందరూ కలిపి ఆయనకి పాలాభిషేకం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక తొలి మెట్టు పైకి ఎక్కిస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు తానంటూ ఒక సహాయం చేస్తూ ఒక ముందడుగు వేస్తున్నాడు. వాళ్ళందరికీ మా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటామని కోరుకుంటూ జై జనసేన, జై భీమ్. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభకు ఇచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ రాష్ట్రంలోని ఇప్పటి వరకు ఈ జనసేన కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ఇప్పటి నుంచి కొత్త శకానికి ప్రారంభోత్సవం జరిగింది. అదే ఎన్డీఏలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీతో కొత్త ఎలక్షన్లో రాబోతున్నారు. కాబట్టి జన సైనికులందరూ పార్టీలతో మమేకమై మెజార్టీ మనకు ఎన్డీఏ అభ్యర్థిగా, ఎన్డీఏలో భాగస్వామిగా ఎవరికైతే సీట్ ఇచ్చారో వాళ్ళందరికీ కలిసిమెలిసి పనిచేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. అలాగే ఎటువంటి భేషజాలకు పోకుండా ఏ వార్డుకు వచ్చినా ప్రతి ఒక్క వార్డులో మన సైనికులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చేరి ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే దానికోసం ముందడుగు వేయండి. అలాగే ఎటువంటి ఒత్తిడిలకి తలనొగ్గకండి. మీకు ఎటువంటి సమస్యలున్నా జనసేన పార్టీ అండగా ఉంటుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు కూడా వచ్చారు మనకు ఇబ్బంది లేకుండా. కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులు ఎవరైనా సరే అందరినీ గెలిపించుకొని అఖండ మెజారిటీ గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని, శనీశ్వరుణ్ణి పంపించేసి మంచి పాలన అందించుకోవాలి. ఈ పాలనలో భాగంగా నిరుద్యోగులైతేనేమి, ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇలాంటి సమస్యలు ఉన్నాయి పేరున చెప్పండి, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగుతుంది, అలాంటివన్నీ చెప్పి ప్రజలను మార్చి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి. జై జనసేన, జై హింద్. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ కింద ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2 సంవత్సరాల పాటు పోరాటాలు చేయగా ఎన్డీఏ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ రైతులకు కొన్ని హామీలను ఇవ్వటం జరిగిందని, ఈ మేరకు రాతపూర్వకంగా అంగీకారం చేయడం జరిగిందని వివరించారు. ఆనాడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు సిపిఐ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేక రైతు సంఘాలు కలిసి ఢిల్లీలో
జోలికి పోలా. మళ్ళీ ఈ నల్ల చట్టాలని మళ్ళా ముందుకు తీసుకొచ్చి వాటిని మళ్ళా అమలు పరిచేందుకు సిద్ధపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ఈరోజు దాన్ని గమనించేటువంటి రైతులంతా కలిసి మళ్ళీ ఇక్కడ ఒక 2 నెలలుగా మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం దశల వారీగా జరుగుతూ ఉంటే వాళ్ళ మీద అనేక దాడులు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి ఏంటి? కేవలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వండి, అది శాశ్వతంగా ఉండేటట్టు ఆ గిట్టుబాటు ధర చేయండి అని తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళు రాసిచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచమని అడిగితే ఈరోజు మళ్ళా వాళ్ళ మీద యుద్ధం ప్రకటన చేస్తూ ఉన్నారు. వాళ్ళని పక్క దేశస్తుల్లాగా చూస్తున్నారే కానీ ఒక టెర్రరిస్టులుగా చూస్తున్నారే కానీ రైతులుగా చూడటం లే. కాబట్టి ఇవాళ ఈరోజు ఆ రామ్లీల మైదానంలో ఒక బహిరంగ సభ పెట్టి వాళ్ళ విధానాలు చెప్పడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే దానికి అనుమతి లేదు. ఆఖరాకి వాళ్ళు ఎంతో ఇది చేస్తే కేవలం 5,000 మంది రావడానికి మాత్రమే దానికి ఆ సభకి 5,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అది కూడా మధ్యాహ్నం 3:30కే క్లోజ్ చేయాలని చెప్పి అనేక ఆంక్షలు పెట్టి ఆ ఆంక్షల ద్వారా ఆ సభను జరుపుకోమని చెప్పి మాత్రమే చెప్పారు. కాబట్టి ఇవాళ వాళ్ళు రైతులు ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల్ని ఆ విధంగా హింస పెడుతున్నారనంటే ఈ ప్రభుత్వం ఏ దశలో ఉందనేది చూడాలి. కాబట్టి ఇవాళ వాళ్ళ కేవలం ఈ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం అడ్డం పెట్టుకొని ఈరోజు మతాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ పక్కన గడుపుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే రైతులకి న్యాయం చేసే పరిస్థితి లేదు. రైతుల్ని వాళ్ళని గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ బీజేపీ ప్రభుత్వంలో రైతు గోడు అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశానికి తిండి పెట్టే రైతుల్ని ఏ విధంగా మనం మారుస్తున్నారో మనకందరికీ తెలుసు. రైతు పండించిన పంట కూడా రైతే ఒక రేటు నిర్ణయించేదానికి లేకుండా పోతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతాంగాన్ని కూడా వ్యవసాయానికి యంత్రాలు కూడా ఇంతవరకు కూడా రిలీజ్ చేయకుండా పోయినారు. కానీ ఈరోజు రైతు ఉంటేనే దేశానికి ఎన్నుముక లాంటి వాళ్ళనే విషయాన్ని మర్చిపోయి రైతులను కూడా ఈ విధంగా కాల్చి సంపక తెలుపుతున్నారంటే బీజేపీ ప్రభుత్వం మరి దారుణం. కానీ గతం నుంచి కూడా ఈ యొక్క గిట్టుబాటు ధర కోసం న్యాయమైన కోరికల కోసం కూడా ఢిల్లీలో ఎన్నో రోజుల నుంచి కూడా పోరాటాలు చేస్తుంటే కనీసం ఒక రైతు కూడా ఆయన హక్కులు చెప్పుకునేదానికి కూడా న్యాయమైన కోరికలు కూడా చెప్పుకొని ముందుకు పోవాలనే దానికి హక్కు లేకుండా ఈ యొక్క మోడీ గారు చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలా, అదేవిధంగా ఇన్ సబ్సిడీ రావాలా, మామూలుగా వ్యవసాయానికి యంత్రాలు కూడా తగిన యంత్రాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లా ఇకపోతే రేపు రాబోయే కాలం కూడా బీజేపీని రైతులందరూ కలిసి కుమ్మక్కయ్యి ఓడించాలని చెప్పి మేము కోరుతున్నాం. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ ఆధ్వర్యంలో రైతు సంఘాలు మొత్తం ఐక్యమై ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతాంగ పోరాటానికి మద్దతుగా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గాలలో ఇవాళ రాస్తారాకులు ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ గూడూరు డివిజన్ కేంద్రంలో ఇవాళ వామపక్షాల ఆధ్వర్యంలో ఇవాళ గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు నరేంద్ర మోడీ ఏదైతే హామీలు ఉన్నాయో పార్లమెంట్ సాక్షిగా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తారని, రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు వెత్తేస్తారని, రైతులకి ఎక్స్గ్రేసి ఆ పోరాటంలో 750 మంది రైతాంగం పట్టును పెట్టుకుంటే వాళ్ళకి ఎక్స్గ్రేసి ఇస్తారని చెప్పిన ఆనాడు రైతాంగం ఇచ్చిన పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చినారు. ఆ హామీలు మొత్తం కూడా ఇవాళ తుమ్మల దొక్కి 3 నల్ల చట్టాలు మళ్ళీ యథార్థంగా విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీనికి నిరసనగా ఇవాళ మళ్ళీ రైతాంగం మరో ఉద్యమాన్ని ఇవాళ మళ్ళీ విడత ఉద్యమానికి ప్రారంభించే దశలో అడుగున రైతుల మీద ఆంక్షలు వేస్తూ రైతులను ఇవాళ హింసిస్తా ఉన్నారు. ఆ క్రమంలో ఒక రైతును కూడా ఇవాళ సంపినట్టు కట్టుబడి ఇవ్వాలి. కాబట్టి దీని మీద తక్షణమే మోడీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆ రైతాంగం ఇచ్చిన హామీలు తక్షణంగా అమలు చేయాలి. ప్రధానంగా రైతులు ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో పంటలకు మద్దతు ధరని ప్రకటించాలని చెప్పని ఇవాళ రైతు సంఘాల తరఫున మోడీ ప్రభుత్వం అధికారం రాకముందు అనేక వాగ్దానాలు చేసి రైతులకి గిట్టుబాటు ధర ఇస్తాను, వాళ్ళు పండించే పంటకి గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేసిన మోడీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు దాటుతున్నప్పటికీ వాళ్ళ కోరికలు అంటే
వాళ్ళ అవసరాలు కూడా తీర్చకపోగా ఈరోజు వాళ్ళకు రావాల్సిన హక్కులు, వాళ్ళకు రైతులకు కావాల్సిన సబ్సిడీ ఇస్తానని ఇవ్వకపోగా దాని మీద వాళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్ళని 700 మందిని కాల్పుల ద్వారా, లాఠీ చార్జీల ద్వారా వాళ్ళకి మరణాలు జరిగినాయి. అలాంటి వాటికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలిపిన తర్వాత మోడీ ప్రభుత్వం కిందకి దిగొచ్చి వాళ్ళతో నల్ల ఒప్పందాలని రద్దు చేసి మీకు అనేక గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసిచ్చింది. అయినప్పటికీ అవి కూడా చేయకపోగా రాబోయే పరిస్థితులు 6 నెలలు 4 నెలలు ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా మా కోరికలు తీర్చండి, మీరు రాసిచ్చిన అగ్రిమెంట్లు కనపరచండి అని చెప్పి చెప్తా ఉంటే రైతులు ఇప్పుడు మళ్ళీ కూడా కాల్పులు జరిపి వాళ్ళు భారతదేశీయులు, భారతదేశ రైతులు, భారతదేశ స్థానికులు అనే ఉద్దేశాలు లేకుండా వాళ్ళ మీద ఉగ్రవాదులు పరిస్థితి తీసుకొచ్చి ఉగ్రవాదులు అనే పేరు పెట్టి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగుల నియామకంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ఉద్యోగుల నియామకంలో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రధానంగా డిప్యూటీ కలెక్టర్లు మరియు డీఎస్పీల నియామకంలో భారీ అవినీతి చోటు చేసుకుందని వివరించారు. ఏపీపీఎస్సీలో అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీపీఎస్ దానికి సంబంధించి 150 కోట్ల కుంభకోణం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరగడం జరిగింది. ఈ ఉద్యోగాలు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి 2.5 కోట్లు, డిఎస్పీకి 1.5 కోటి, ఈ విధంగా సంతలో పశువులను అమ్మినట్టుగా ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా అమ్మేయడం జరిగింది. ఇతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయాలా, అసలు బర్తరఫ్ చేయాలని చెప్పనని మేము కోరుకుంటున్నాము. నిరుద్యోగుల్ని, చదువుకునే విద్యార్థుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడానికి లేదు. మనం ఇంతకుముందు చూసాం, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తే ఆయన్ని అనవసరంగా 45-50 రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఇక్కడ సునీల్ కుమార్ని కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతామణి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి కావలసిన అన్ని సౌకర్యాలు, అవసరమైన ప్రభుత్వ భూములు తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కోరికను రాజకీయ పార్టీలు నెరవేర్చాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేసేదానికి నీ వైఖరి ఏంటి, నీ పార్టీ టీడీపీ వైఖరి ఏంటని చంద్రబాబుని ఏలెత్తి అడుగుతున్నా. నీకు దమ్ముంటే జవాబు చెప్పు, అవునను కాదను. మరి జగన్ బాబును కూడా నేను అడుగుతున్నా సూటిగా, ముక్కు సూటిగా, నీకు దమ్ముంటే తిరుపతి రాజధాని అవసరమా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పమని నేను ముక్కు సూటిగా అడుగుతున్నా. ఏ విషయమైనా కూడా వారం లోపల చెప్పి తీరాలి. తిరుపతి రాజధాని నగరం అయ్యేదానికి సిద్ధంగా ఉంది. సిద్ధం, మేము సిద్ధం తిరుపతి రాజధాని నగరం చేసేదానికి. నీవు సిద్ధమా? ఓ సంసిద్ధమా అంటుండవు ఓ చంద్రబాబు. నువ్వు రాజధాని చేసేదానికి తిరుపతిని నువ్వు సంసిద్ధమా? ఓ జగన్ బాబు, నువ్వు సిద్ధం సిద్ధం అని ఏళ్ళెత్తి చూపిస్తుండవు.
నేను అడుగుతున్నా, నువ్వు సిద్ధమా తిరుపతి రాజధాని నగరానికి? మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చెప్పమని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధానికి చేస్తామని చెప్పి సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, భూములు కానివ్వండి, నీళ్లు కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా తిరుపతి రాజధాని ఏర్పాటు అయ్యేంత వరకు మేము ఏ పోరాటకైనా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ కన్నా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోగల వాతావరణము ఈ తిరుపతి ప్రాంతానికి ఉంది. ఎందుకంటే తదుపరి గూడూరు జడ్పీ బాయ్స్ హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్కి ఉపయోగించుకున్నటకు 70 మందికి ప్యాడ్స్ మరియు ఎగ్జామ్ సెట్ను ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మరియు శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, చిల్లకూరు ఎంఈఓ రవూఫ్ గారు, హెచ్ఎంఎం బి భారతి గారు, విద్యా కమిటీ చైర్మన్ విజయ్ గారు, పీడీవీఆర్ శివకుమార్ గారు, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, దయాకర్, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, శివకుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నారాయణ, వెంకటకృష్ణయ్య, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, నాగరాజు, కృష్ణారెడ్డి, వాకాటి శ్రీను, శ్యామ్, పురుష, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ మా కుటుంబంలో ఎవరికి బర్త్డేలైనా, మ్యారేజ్ డేలైనా, అశుభకార్యాలైనా 10 మందికి మంచి భోజనాలు పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టడం సాంప్రదాయంగా ప్రగతి సేవా సంస్థ నడుము బిగించింది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను జన్మదినాన్ని ఇక్కడ మా కుటుంబం మధ్యలో, అదేవిధంగా మనం ఎప్పుడు పేదల కోసం తపన పడే మా ప్రగతి కుటుంబం వాళ్ళ మధ్యలో ఈ ఒక బర్త్డేని చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన చేయం కూడా ఇదే, ఎక్కడో ఏదో హోటల్లోనో ఎక్కడో మండపాల్లోనో అది ఆ కార్యక్రమాలు యాజ్ డీజు అది ఇళ్లలో వాళ్ళని తృప్తిపరుస్తూ 10 మందికి సహాయం చేయాలన్న ఆలోచన పుట్టిస్తున్న ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అందరూ కూడా ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయాల్ని మనం ముందు తీసుకుపోవాలి. ఎందుకంటే దీనివల్ల ఒక 10 మందికి సహాయపడుతున్నాం కాబట్టి ఈ ఒక సంప్రదాయాల్ని మనం చాలా ముందుగా తీసుకుపోయాం. ప్రగతి సేవా సంస్థ గత 4 ఏళ్ళ నుంచి వెనక్కి చూడకుండా అనేక రకాల కార్యక్రమాల్లో మా కుటుంబం అంతా కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా 10 మందికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయటం, అంటే కుట్టు మిషన్లు అవ్వచ్చు, శక్తి మేర, అదేవిధంగా ట్రైసైకిల్స్ అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలు మా కుటుంబం అయితే ఏమి, బయట దాతలు అయితే ఏమి చక్కగా మనల్ని సపోర్ట్ చేస్తూ ప్రగతి కుటుంబానికి ఏదైనా మనం సహాయం చేయగలిగితే ఒక ప్రగతి సేవా సంస్థ ఉంది. అది చక్కగా జనాలను ఎదుర్కొని వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా మంచి పేదవాళ్ళని చూసుకొని మరి ఎతికి మరి వాళ్ళకి అందజేస్తున్నారన్న ఒక మంచి పేరుని మన ప్రగతి కుటుంబం సంపాదించుకుంది. జీవితంలో ఇంతకన్నా మనకు సంతోషాన్ని ఇచ్చే రోజులు ఏ లేదని నేను ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దలు కడివేటి చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా కడివేటి చంద్రశేఖర్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలా. సేవా కార్యక్రమంలో నిరంతరం ఉన్నటువంటి ప్రగతి సేవా సంఘ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలంటే
డబ్బులుంటే సరిపోదు, దానికి సరైన సమయం మరియు అందరినీ అడిగి తద్వారా సేవా కార్యక్రమం చేయాలా. మెండుగా ఉన్నటువంటి మన చంద్ర దానికి సూటబుల్ అయ్యి సుమారు 4 సంవత్సరాల నుండి ఈ గూడూరు మరియు పరిసర ప్రాంతాల్లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి చేసిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడే చంద్ర చెప్పాడు, ఇది ఒక ఆనవాయితీ. అంటే ఈ బర్త్డేస్ అయితే మ్యారేజ్ అయితే ఇన్ని కూడా ఏంటంటే ఆర్భాటాలు చేసుకుంటూ తద్వారా డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా ఉండే కాలంలో వారి జన్మదినాల్ని ఈ విధంగా వాళ్ళ ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేసుకుంటూ ఆ రోజు కనీసం ఒక 50 మంది 100 మంది పేద ప్రజలకి సహాయం చేయడం అనేది చాలా మంచి పరిమాణం. ఈ కాన్సెప్ట్ని ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఇదే విధంగా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారు 100 సంవత్సరాలు ఇదే విధంగా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పని ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు మా అధ్యక్షుల వారు జన్మదినాన్ని గుర్తించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారు ఈ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మా విశేషత తెలియజేసుకుంటున్నాం. మా ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి అనేక రకాల కార్యక్రమాలు పేదలకి అనేక రకాల కార్యక్రమాలు అన్న చెప్పినట్టు కుట్టు మిషన్లు అయితేనేమి, ట్రైసైకిళ్ళు అయితేనేమి, మేము కరోనా టైంలో కూడా మా అందరం కూడా కలిసి 100 రోజులు ప్రతిరోజు ప్రోగ్రాం చేయడం కూడా చాలా ఇదిగా జరిగింది. అలాంటి టైంలో కూడా వెనకాడలేదు మా ప్రగతి సేవా సంస్థ సభ్యులు అనేదానికంటే సైనికులు అనడం చాలా గొప్ప విషయం. దీనికి అందరూ సహకారం అందిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి ఈ పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా మంచి ఆలోచన. విద్యార్థులకి ఎగ్జామ్ హాయిగా రాయడానికి మంచి తయారు వెళ్ళడం ఆనందదాయకం. గతంలో కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ సార్ చెప్పడం చాలా ముందుగా చెప్పి బాగుందని చెప్పడం జరిగింది. ఆయన ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన వెంటనే ఏది మాట్లాడకుండా నేను ఇస్తున్నా ఇన్ఫార్మ్ చేయండి చెప్పడం జరిగింది. నాకు ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులని చూసి అవగాహన కలిగింది. ఎందుకంటే నేను గుర్తించి వెళ్తాం ఫోటో చేస్తూ ఉంటాం. ఈ మధ్య కూడా ఇంట్లో వ్యాధితో బాధపడుతున్న బాధకి వ్యవసాయం చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఇది గమనిస్తున్నా టౌన్లో నాకు తెలిసి అనేక సేవా సంస్థలు కూడా రెగ్యులర్గా తప్పకుండా సహాయం చేసే ఒక సంస్థ గొప్పగా భావిస్తున్నా. అలాగే పాఠశాల వేడుకలు కూడా ఇంకొక సంస్థ సహకారం తీసుకుంటూ ఈ పాట నుంచి వెళ్ళాలా. అలాగే మనకు ఓడికి చాలా ఉన్నాను. ఎవరైనా మన ఊళ్ళో గొప్పలు ఏంటంటే పాఠశాల కావాలంటే మనకు కష్టంగా వాళ్ళు చేస్తారు కాబట్టి ఉపయోగించుకోవాలా. అలాగే 10 క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ రాసే 3 గంటల 15 నిమిషాలు పూర్తి కాన్సన్ట్రేషన్తో మీకు సింగిల్ పేపర్ కాబట్టి 100 మార్క్స్ ఒకే రోజు రాయాలి. మాలాగా పేపర్ కాబట్టి తెలియదు కాబట్టి అలాగే ఆ సబ్జెక్ట్లో మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కాబట్టి పూర్తి కాన్సన్ట్రేషన్తో చక్కగా ప్రసిద్ధం చదివి చక్కగా మంచి మార్కులు తెచ్చుకోవాలా. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో చదివిన 1985, 86 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ టాపర్స్కి క్యాష్ అవార్డ్స్ ప్రకటించారు. వాళ్ళ మా పాఠశాలకి వచ్చి ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారికి, రమేష్ నాయుడు గారికి, మయూరి శ్యామ్ గారికి, మిగిలిన సంస్థ మెంబర్స్ అందరికీ కూడా, తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకొని మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి రౌల్ సార్ గారికి,
అందరికీ పాఠశాల ఉపాధ్యాయ తరఫున పాఠశాల విద్యార్థుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క ఆదరాభిమానాలు ఇంత ముందు కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి మా పాఠశాల తరఫున వారు ఎన్నేళ్ళు కలకాలం ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనందరం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా పాఠశాలలో ఇంతటి మంచి ప్రోగ్రామ్ని మా పిల్లలకు అందజేయడం మా పాఠశాల తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఒకసారిగా మా పుట్టినరోజు శుభాకాంక్షలు మా పిల్లలకు సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఉచ్చూరు రవీంద్రారెడ్డి వారి అనుచరులు 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం అంటూ ప్రజలను మోసం చేసిన జగన్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి, పూర్తి మద్యపాన నిషేధం అన్నావు, కల్తీ మద్యం అమ్ముతున్నావు అని వివరించారు. తీరా చూస్తే ప్రభుత్వ దుకాణాలు ఎక్కువయ్యాయి, మద్యం బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రజలు కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని మాట్లాడారు. రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య, షేక్ జలీల్ బాషా, మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మధు యాదవ్, శంషుద్దీన్, సురేష్, కోటారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జరుగుమల్లి ప్రజలు పాల్గొన్నారు. మాకు ముఖ్యంగా ఈ మండలంలో మాకు పెద్దగా మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మరొక పెద్ద దశరథ్ వచ్చాడు, ఇంకో పెద్ద రఘువన్ వచ్చాడు. మీరు ముగ్గురు యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామన్నా. మీ నాయకత్వంలో కోట మండలంలో మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అన్న. ఇకపోతే తల్లులారా, మీకందరికీ అబద్ధం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. ఏం చెప్పాడు? అమ్మఒడి అన్నాడు. ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఏమ్మా అన్నాడు లేదా? ఇచ్చాడా? అవతలేమన్నాడు? గెలిచిన తర్వాత తూచిన అట్ట అనలేదు, ఒక్కరికే ఇస్తా. అది ఎంత ఇస్తా అన్నాడు? 15 అన్నాడు. ఎంత ఇస్తున్నాడు? 13,000 ఇస్తున్నాడు. 15 కాదమ్మో, మీరు మోసపోకండి. మళ్ళీ మీకు ఇచ్చే 13,000, అంతకన్నా పైసా ఇట్లా మోసమే కదా. మందు ఎత్తేస్తా అన్నాడు, బెల్ట్ షాపులు తీసేస్తా అన్నాడు. మా మహిళలు పసుపు కొని నిలబెడతాను నేను, మా మహిళల కోరిక మేరకు మందుని మొత్తం రద్దు చేస్తున్నాడు. ఏమైతాడు? ఎక్కడైనా మందు? ఇంకా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, మద్యం షాపులు ఎక్కువైపోయినాయి. అప్పుడు 70 రూపాయల క్వార్టర్, ఈ రోజు 150, 200 రూపాయలు. నిజమవుతామా? అప్పుడు నాణ్యమైన మద్యం దొరుకుతుంది, ఈ రోజు కల్తీ మద్యం దొరుకుతుంది. ఆ మందుకన్నా మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు తాగితే పెరాలసిస్, స్ట్రోకులు, లివర్ సోయాసిస్, అట్లాగే కాలు చేయి పడిపోవడం, 100 రోజులు బతకాల్సిన మనిషి 10 రోజులు చచ్చిపోయే పరిస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా మహిళలకు ఇచ్చిన. ఏ ఊర్లో సిమెంట్ రోడ్డు కావాలన్నా ఆపిందే లేదు. అదేవిధంగా శ్మశానాలకైతే ఏమి, కమ్యూనిటీ హాల్కైతే ఏమి ఆయన ఫండ్ నుంచి చాలా విలేజ్లకు ఇచ్చాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆ రోజు ఎల్ఈడి పరిస్థితి. ఇన్ని మంచి కార్యక్రమాలు ఆయన దరిదాపుల్లో 2,000 పైచిరుకు కోట్లు మన గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. అటువంటి మంచి వ్యక్తి సునీల్ కుమార్ గారు. కాబట్టి మనం అందరం ఇప్పుడు పార్టీలో చేరే వాళ్ళైతే ఏమి, మనం సునీల్ కుమార్తో ఉండాలనుకునే వాళ్ళైతే ఏమి, సునీల్ కుమార్ అభిమానులు అయితే ఏమి, తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితే ఏమి, మన అందరం చేయాల్సిన పని ఈ 2 నెలలు కష్టపడి మనం గతంలో మన తెలుగుదేశం పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేసింది, మనం ఏమి సంక్షేమాలు చేసాం, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, అదేవిధంగా మన సునీల్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో ఏమేమి చేశాడు ఈ ప్రజలకు చెప్పాలా. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 ఆల్రెడీ బాబు గారు ప్రకటించారు, మరికొన్ని పథకాలు కూడా ప్రకటిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోవాలా. ఇదే మన బాధ్యత. ఇది చేస్తే మనం బ్రహ్మాండమైన, పోయినసారి ఆయనకి ఇచ్చిన మెజారిటీ. గత ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని బతిలాడాడు. ఆ ఒక్క అవకాశం ఇద్దాంలే అనే ఉద్దేశంతో మీరంతా ఓట్లేశారు. ఏమా వేసా? ముఖ్యంగా వేయబట్టే ఆయన 42,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయడం జరిగింది గతంలో. అందులో భాగంగా ముఖ్యంగా
రెడ్డి గారులు, మన చుట్టుపక్కల ఉండే రెడ్డి గారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి కదా మన వర్గానికి చేదోడు వాదోడుగా ఉంటాడు అనే ఉద్దేశంతో రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా ఆ రోజు ఆ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క చేరడం జరిగింది. కానీ ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మన తన ఏం భేదం లేదు ఆయనకు ఉండేది నా జేబు నిండిందా లేదా, కేవలం నా జేబు నిండిందా లేదా అదొకటి చూసుకునే రెడ్డి ఆయన. వాళ్ళ రెడ్డి గారిలో కూడా ఏమీ చేయలేదు, ఎవరికి ఏమి పెట్టకుండా విలువ లేని రాజకీయాలు చేయాల్సి వచ్చిందనమాట ఇక్కడ అందరూ కూడా. ఆ విధంగా నెల్లూరు జిల్లాలో మొన్నటికి మొన్న చేరారు వేమిరెడ్డి గారు. ఆయన వివాద రహితుడు, పెద్ద అరే ఉండు స్వామి Yeah.
ओम विघ्नराजाय नमः। గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్. చిల్లకూరు మండలం బుదనం టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో 2 మృతి.